జిల్లా సస్యశ్యామలమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని, అదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జిల్లా నీటిపారుదల అభివృద్ధి బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వంశధార, నాగావళి, బహుద, మహేంద్ర తనయ వంటి అపారమైన నీటి వనరులు కలిగి వ్యవసాయ ఆధారిత జిల్లా అని పేర్కొన్నారు. గత 2014-19 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో వంశధార, తోటపల్లి, మడ్డవలస, మహేంద్ర తనయ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించి పనులను శరవేగంగా పరుగులు పెట్టించామని మంత్రి గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే దీన్ని ఒక సవాల్గా తీసుకుని కేవలం 3 నెలల కాలంలోనే ప్రత్యేక నిధులు మంజూరు చేసి కాలువల పూడిక తీయించి శివారు ప్రాంత భూములకు సైతం సాగునీరు అందించగలిగామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేందుకు 3 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించామని మంత్రి వెల్లడించారు. వచ్చిన నీటిని వచ్చినట్లుగా చెరువులకు మళ్లించి చివరి భూముల వరకు నీరందించేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అంతర్రాష్ట్ర అడ్డంకులన్నింటినీ అధిగమించామని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. గరిష్టంగా 2 సంవత్సరాల కాలంలో నేరడి బ్యారేజ్ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఇందుకు సంబంధించిన అంచనాలు, డిపిఆర్ సిద్ధమయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి ప్రకటించారు.